నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచితంగా వారికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు విశేషమైనటువంటి సంఖ్యలో ఆ పథకాన్ని వినియోగించుకుంటున్నారు రాష్ట్ర మహిళలు. ముఖ్యంగా బాలికలు, అలాగే విద్యార్థినులు, గృహిణులు, వీరితో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ముఖ్యంగా 7,200 బస్సులను ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు. అలాగే 374 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక నుంచి ఆధార్ కార్డు కానీ లేదా ఏదైనా గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పుడే జీరో ఛార్జ్ టికెట్ ఇస్తారు అని చెప్పి ప్రభుత్వం ఒక నియమ నిబంధనలు పెట్టింది. ముఖ్యంగా దీని మీద సమీక్ష జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామాల్లో అలాగే పల్లి ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదు. అక్కడ కూడా బస్సు సౌకర్యం అంటే బస్సులు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సందర్భంలో దాని మీద రివ్యూ చేసినటువంటి సజ్జనార్ ప్రత్యేకంగా ఈ పథకానికి సంబంధించి మరిన్ని బస్సులను పెంచాలి, దానికి సంబంధించి అని ఈ నేపథ్యంలోనే కోట్లాది రూపాయల నిధులు కూడా కేటాయించారు. ముఖ్యంగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో సదుపాయం కల్పిస్తున్నారు. ఇంకా వీటి పరిమితిని పెంచి ఒకవేళ ఆల్ట్రా డీలక్స్ ఇట్లాంటి సర్వీసులు ఉన్నాయి కాబట్టి వాటికి ఏ రకంగా మనం ఈ పథకాన్ని అమలు చేయాలి అంటే 50% ఛార్జీ వసూలు చేయటమా లేదా ఎట్లా ఏంటనేది దాని మీద కూడా పరిశీలనలో ఉన్నారు అధికారులు. ముఖ్యంగా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే బాగా అమలవుతుంది. మహిళలంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి బస్సు సంఖ్యలను పెంచాలి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కేటాయించిన నిధులతో కొత్త బస్సులను కూడా కొనుగోలు చేసేందుకు కూడా ఒక చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆయన ఆదేశాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఈ పథకంలో అక్రమాలు, అవినీతి జరగకుండా చూడాలి. ప్రజలకు మంచి పరిపాలన మనం అందించాలి. ఏదైతే మేము అధికారంలోకి రాకముందు ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో చేసినటువంటి హామీలు, వాగ్దానాలు అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నిటినీ దశల వారీగా చేసుకోవాలి. కాబట్టి అధికారులు కూడా కోఆపరేట్ చేయాలి. ఇందులో ఎలాంటి లొసుగులున్నా ఎవరిని ఉపేక్షించమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి క్రమంలో ఒక రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టారు. ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది క్యారీ చేయాలి. బస్సు ఎక్కడానికి ఏదైనా ప్రయాణం పెట్టుకొని వెళ్ళడానికి బయలుదేరిన వాళ్ళు కనీసం అది దగ్గర పెట్టుకుంటే మంచిదని అధికారులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్లో అయినా ఉండొచ్చు. ఒకవేళ క్యారీ చేయడం మర్చిపోయినా ఆధార్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. ఆ గుర్తింపు కార్డుతో ఎలా చేస్తారు. లేని పక్షంలో మాత్రం వారిని బస్సుల్లోకి అనుమతి ఇవ్వరు. అనుమతి ఇస్తారు కానీ ఫ్రీ టికెట్ మాత్రం కొట్టరు. ఇది పరిస్థితి.